జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ మొదలవుతుంది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపొందిన నేపథ్యంలో జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వస్తారన్న అంచనాతో కనీ విని ఎరుకని రీతిలో భారీగా ఏర్పాట్లు చేశారు. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆసీనులు అయ్యేంత భారీ వేదిక నిర్మించారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఎస్జీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. అలాగే పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత, సభా ప్రాంగణంలో 70 చోట్ల సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు సభలోకి వచ్చి అలజడి సృష్టించడానికి యత్నిస్తే వారిని గుర్తించి పోలీసులకు అప్పగించాలని మంత్రి మనోహర్ పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జయకేతనం సభా ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు, బిస్కెట్లు అందిస్తున్నారు. సభకు వచ్చే అందరికీ మధ్యాహ్నం, రాత్రికి కూడా భోజన ఏర్పాట్లు చేశారు. జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. మరి కాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలోని నియోజకవర్గంలో జరగబోతుంది. ప్రస్తుతం మనం చిత్రాడ వద్ద, పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద ఉన్నాం. చిత్రాడ వద్ద ఆవిర్భావ దినోత్సవకు సంబంధించి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ముగిసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటి వరకు జనసేన ఆవిర్భావ సభకు ఏదైతే ఉందో దానికి తలదిన్నేలా ప్రస్తుతం ఈ సభను నిర్వహిస్తున్నారు. 12వ ఆవిర్భావ సభ స్టేజ్ చూస్తే చాలా విశాలంగా కనబడుతుంది. ఒక సుస్థిరమైన పెద్ద ఎత్తున ప్రాంగణంలో కూడా ఇందుకు సంబంధించిన జనసేన ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఒకసారి మీకు నేను స్టేజ్ వివరించే ప్రయత్నం చేస్తాను. స్టేజ్ ఎలా ఉండబోతుంది, స్టేజ్కి సంబంధించి ఎవరెవరైతే ఆసీనులు కాబోతున్నారు, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, స్టేజ్కి సంబంధించిన ప్రత్యేకతలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మన స్టేజ్ చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున సుశీలమైన చాలా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఎల్ఈడి లైట్లతోనే స్టేజ్ మొత్తం పూర్తిగా నింపివేశారు. ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ డిజైన్తోని స్టేజ్కి సంబంధించిన ఎల్ఈడి ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఉందో విజువల్స్లో మీరు చూసినట్లుగా ప్రత్యేకంగా ఇప్పటి వరకు జనసేనకు సంబంధించిన అన్ని ఆవిర్భావ సభతో పోలిస్తే ఇది ఆవిర్భావ సభే కాదు, పార్టీకి సంబంధించి విజయోత్సవ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని స్టేజ్కి సంబంధించి చూసినట్టయితే ఒక లాంగ్ ఫ్రేమ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్టేజ్ ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఎల్ఈడితో నింపారు. చాలా పొడుగాటిగా అతిపెద్ద ఎల్ఈడీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందుకోసం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికి ఆకర్షించే దిశ కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్టేజ్ మీద చూసినట్టయితే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కాదు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
దాంతోపాటు స్థానికంగా జడ్పీటీసీలు, దాంతోపాటు ఇతర విభాగానికి సంబంధించిన చైర్మన్లు కూడా ఆసీనులయ్యే దిశకు కూడా 3 స్టెప్పులుగా ఇందుకు సంబంధించిన స్టేజ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, గతంలో చూస్తుంటే పార్టీకి సంబంధించి మనకి ఒక స్టేజే కనబడుతుంది, ఒక స్టెప్పే కనబడుతుంది. అయితే ఈసారి భిన్నంగా 3 స్టెప్పులుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అన్ని విభాగాలకు సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆసీను కాబోతున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు ఇందుకు సంబంధించిన ఈవెంట్ జరుగుతున్నట్లుగా ఇప్పటికే ఇందుకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలు ప్రకటించిన నేపథ్యంలోని ఇంకా ప్రత్యేకంగా స్టేజ్ పరిస్థితిలా ఉంటే ఇంకా గ్యాలరీకి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. గ్యాలరీ ఏ విధంగా ఉంటుందో కూడా మొత్తం 5 నుంచి 10 ఎకరాల్లోనే పూర్తి స్థాయిలోనే గ్యాలరీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రాజమండ్రి, కాకినాడ నేషనల్ హైవే ఆదుకొని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వడ్డ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గతంలో మనం జనసేనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు, దాంతోపాటు తోపులాటలు చోటు చేసుకున్నాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు, దానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ గ్యాలరీకి సంబంధించి ప్రత్యేకంగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. జనసేనకు సంబంధించిన వీర మహిళలు, జనసేనకు సంబంధించిన స్థానిక నేతలు, జనసేనకు సంబంధించిన కీలక పదవిలో ఉన్న నేతల కోసం ప్రత్యేక గ్యాలరీలకు ఏర్పాటు చేసిన జరిగింది. ప్రత్యేకంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతి అభిమాని క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేది కూడా ఆదేశించిన నేపథ్యంలోనే ఇటు అభిమాని కోసం ఏర్పాట్లతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీలోనే అభిమాని కూడా ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ప్రత్యేకంగా భారీ ఎత్తున ఎల్ఈడి లైట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాలరీ వద్ద కూడా ఎల్ఈడి సంబంధించిన స్క్రీన్లు, పెద్ద ఎత్తున స్క్రీన్లు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ స్క్రీన్లు స్టేజ్ కనిపించిన వాళ్ళకి స్టేజ్ల వద్ద స్క్రీన్ కనిపించకపోతే ఖచ్చితంగా గ్యాలరీ వద్ద నుంచి కూడా స్క్రీన్ల ద్వారా వీక్షించేది కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా మరోపక్క హైవే చుట్టూ కూడా పూర్తి స్థాయిలోని గ్యాలరీలతో పాటు మరోపక్క ఎల్ఈడి లైట్లు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా స్టేజ్కి సంబంధించి మనం చూసినట్టయితే స్టేజ్ రైట్ సైడ్ ప్రాంతంలోని సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం 3:30 ప్రారంభమయ్యే కార్యక్రమం తొలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవి మన సంస్కృతి, జాతి, దాంతోపాటు తెలుగు వారి ప్రత్యేకతలు సంచరించే దిశగా కూడా ప్రత్యేకంగా ఇందుకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ మొత్తం ఆవిర్భావ సభకు హైలైట్గా ఉంటుంది అనేది మాత్రం జనసేనకు సంబంధించిన లీడర్లు చెప్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా మరోపక్క పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా భద్రతా పరంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 1600 మంది పోలీసులను ఇందుకు భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వారందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే జనసేన నేతలు ఇతర జిల్లాలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కాకుండా, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గత వారం నుంచి కూడా వెహికల్స్లో బయలుదేరిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో చలో పిఠాపురం పేరుతో కూడా జనసైనికులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలోని ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లోని ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణం ఏదైతుందో స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ప్రాంతంలోని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చేరుకున్నది. ఇప్పటికే హెలిపాడ్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం నేపథ్యంలోని మజ్జిగ ప్యాకెట్లు వచ్చే జన సైనికులు, అభిమానుల కోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఏదైనా ఇబ్బంది పరిస్థితులు వస్తే దాదాపు 16 అంబులెన్స్లు కూడా ఈ ప్రాంగణంలోని ఏర్పాటు చేయడం జరిగింది. సభ మొత్తం ప్రత్యేకంగా జరగబోతుంది. ఎప్పుడూ లేని విధంగా విభిన్న రీతిలోనే జనసేనకు సంబంధించిన 12వ ఆవిర్భావ సభలను ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే మొత్తం 5 గంటల పాటు సభ జరిగే దిశకు కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి హైలైట్స్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఇటీవల ఎన్నికల్లోని 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు దేశంలోనే ఒక రికార్డును జనసేన పార్టీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకున్న నేపథ్యంలోని జనసేనకు సంబంధించి విజయం తర్వాత తొలి సభ
భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 12వ ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, పార్టీ రానున్న రోజుల్లోనే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరోపక్క కూటమి పార్టీలతోనే కోఆర్డినేషన్తోనే జనసేనకు సంబంధించిన నేతలు ఏ విధంగా పనిచేయాలి, రానున్న రోజులు 2029 టార్గెట్గా ఎన్నికల టార్గెట్గా ఈ పార్టీ పనిచేసే కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలంగా దూసుకెళ్లే దిశ కూడా జనసేన పార్టీ కేడర్కు జనసేన అధినేత దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే తొలుతగా 4 గంటల ప్రాంతంలోని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే పార్టీకి సంబంధించిన యువనేతలకు సంబంధించిన ప్రసంగం ఉంటుంది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లనే దిశ కూడా కేడర్కు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, భారీ బహిరంగ సభలు భిన్నంగా పిఠాపురం సభను నిర్వహించబోతున్నారు. విజయోత్సవ సభగా పెద్ద ఎత్తున ఘనంగా ఈ సభను నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మొత్తం 5 గంటల పాటు ఈ సభ నిర్వహించేది కూడా ప్లాన్ చేయడం జరిగింది.